ముక్కునేవాడు విష్ణు శర్మను పిలిపించుకొని సత్యవ్రతాన్ని చేశాటండి. కాలక్రమంలో ఆ విష్ణు శర్మ ఆ కట్టెల ముక్కునేవాడు ఇద్దరూ కూడా ఐశ్వర్యవంతులైపోయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అనుభవించి పుత్ర పౌత్రాదులు అందరితో కూడా వృద్ధిలోకి వచ్చి వారి వారి రంగాల్లో అంతా కూడా వారికి అప్పచెప్పి మిగతా చివరి అంత్యకాలంలో ఆ విష్ణు శర్మ ఆ కట్టెల ముక్కునేవాడు సత్యలోకాన్ని విష్ణు సన్నిధానాన్ని చేరుకున్నారయ్యా. नारिकेल शकलां निवेदयामि ऐदिसाधुः ओम प्राणनमः प्राणनमः ज्ञाननमः दाननमः समाननमः मध्ये मध्ये माने समर्पयामि अमृताभिधानं उत्तरः समर्पयामि अष्टवृक्षान् समर्पयामि पादवृक्षान् समर्पयामि शुद्धाचमन्यं समर्पयामि अक्षतं తీసుకుని తాంబూలం మీద వేయండి. ఒకే వలైచి కర్పూరే నాగవల్లి ధైర్యుక్తం చూడం సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ఏకమా ప్రవాదనే సత్యనారాయణ స్వామి నమః తాంబూలం సమర్పయామి చరణానందం శుద్ధాచమన్యం సమర్పయామి అత నీరాజనం వెలిగించండి కర్పూరం. मंगलाशासन परेर्मदाचार्य पुरोगमैः सर्वेच्च पूर्वे आचार्यैः सत्कृतायास्तु मंगलम् श्रियकान्ताय कल्याणनदये नदयेर्धिनः श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मंगलम् लक्ष्मीरमण गोविंद गोविंद. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, మనం ఈరోజు ఆత్మకూరులో మన పర్యవేక్షణలో నిర్మాణం చేసుకున్నటువంటి గృహ ప్రవేశానికి వెళ్ళటం జరిగింది. కోటయ్య దంపతులచే నిర్మాణం చేయబడినటువంటి ఈ గృహం ఎంతో చక్కగా వచ్చింది. అలాగే మీ గృహ నిర్మాణాలను మీ యొక్క నామ జన్మ నక్షత్రాలకు అనువుగా నిర్మాణం చేసుకోవాలి అనుకుంటే మన సిద్ధాంతి గారు చక్కగా అందుబాటులో ఉన్నారు, వారిని సంప్రదించండి. అలాగే ఆల్రెడీ మీరు నిర్మాణం చేసుకున్నటువంటి ఇంటిలో వాస్తు దోషాలు ఉన్నట్లయితే వాటి యొక్క పరిహారం కోసం కూడా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి. వీరు ఒక్క సిద్ధాంతే కాదు, సివిల్ ఇంజనీర్ కూడాను, కాబట్టి అందుబాటులో ఉంటారు, సంప్రదించండి. జై గురుదేవ్.